సోదరునా అలాంటి వాళ్ళ దయా దాక్షిణాలు కూడా కావాలి. అసలు ఎవరు మీరు ఎందుకు వచ్చారు? మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడానికి మేము మర్యాద రామణుల కాదే. మానవంగాలు దారిడెప్పుడేతో దేశాన్ని అల్ల కొల్లలో సృష్టిస్తున్నా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అసలు ఎవరు మీరు ఎందుకు వచ్చారు? ఎవరి పేరు చెబితే అటు ప్రభుత్వాలకు అటు పోలీసులకు కలవుతుందో ఎవరి పేరు తలుచుకుంటే అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యం మొత్తం సాకిల పడి సలాం చెప్తుందో ఆ మకుటం లేని మహారాజు చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తి, మాఫియా సామ్రాజ్యానికి దళపతి, నేర సామ్రాజ్యానికి దళపతి చేత దేశ రాజకీయాలను సాధిస్తూ సీఎంలను పిఎంలను చేయగల దమ్మున్న దాదా తమ్ముళ్ళు మీరు డాక్టర్ సర్దార్ తమ్ముళ్ళ? మా అన్న పేరు పెరగాలి కాలభయం పెరిగిపోయిందా? మాకు కావాల్సింది ఇస్తే మీరు బ్రతుకుతారు, లేదంటే మా చేతిలో పోతారు. నిజం చెప్పండి, అసలు మీరు ఇక్కడికి ఎందుకోసం వచ్చారు? కొన్ని వేల సంవత్సరాల క్రితం అశోకుడు మన భారతదేశంలో అనేక చోట్ల నిర్మించిన బౌద్ధ స్తూపాలను ఎక్కడో ఒక చోట ఆ బంగారు బుద్ధుడి విగ్రహం తయారు చేసి ఉంచినట్లు, ఆ స్తూపాల్లో నిక్షేపించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుండి ఎన్నో దేశాలు ఎంతో ఘనంగా ఆ విగ్రహాన్ని కైవసం చేసుకోవడానికి నిర్వేషంలో జరుగుతున్న ఫలితం దక్కలేదు. ఆ విగ్రహం ఆంధ్ర రాజధాని అమరావతిలో ఉన్నదని చాడ కనుగొన్న ఒకే ఒక్క మగాడు ఈ మొగుడు. చూడండి, ఒక పురావస్తు శాఖ అధికారిగా ఆ గొప్ప సంపదని, దేశ సంపదని కాపాడని నా భర్త యొక్క బాధ్యత. ఇప్పుడు ఆ విగ్రహ విలువ వేల కోట్లు. మర్యాదగా చెబుతున్నాం, ఆ విగ్రహాన్ని మాకు అందిస్తా నీకు కావలసినంత డబ్బులు ఇస్తా. అంటే నిన్ను చాలా గర్భంలో కలిపేస్తా. నా భర్త వచ్చాడంటే బొక్కలను కూడా ప్రాణాలతో వదిలిపెట్టాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కనీసం ప్రాణాలతో ఆయన బ్రతుకుంటాడు. అయితే శ్రీరాన్ని కాపాడడానికి నీ మొగుడు వస్తాడు, నీకెవరు వస్తాడో చూస్తా. అన్నంతో ఆడుకుంటా, సర్వసాన్ని దోచుకుంటా. దండం పెడతాను, దయచేసి నన్ను వదిలేయండి. నా భార్య పైన బలత ప్రాణం చేయబోతున్నారు. అడ్డంగా నరికేస్తా. సూర్యచంద్ర, నువ్వు అగ్గి పిడుగుల అదిరి పడితే అనుకునేమో కాదురా.
భయం మెరుగై బింబిసారులో రక్తం తాగి పెరిగిన రావణసురులో రౌడీజంతో రక్తపాతాలు సృష్టించగలరు. సర్దార్ తమ్ముళ్ళు. నేను పుట్టింది పులిచెర్ల, పెరిగింది మాచర్ల, చదువుకుంది పేరించర్ల, అత్తులతో కడప బాబులతో ఆడుకొని పెరిగిన వాడిరా. నా ముందు కోతలు కోస్తే ఇక్కడ తెగేస్తాను. ఏ సూర్యచంద్ర, నువ్వు వీర సింహారెడ్డిలా వీరులా వీగుతున్నావు, సమర సింహారెడ్డిలా సమరాలు చేస్తున్నావు. విప్లవ సింహాల చెలరేగి మాతో సమరంలోకి దిగాలని చూస్తే మా చేతిలో చచ్చిపోతావు. అరే పద్ధతిగా బతికితే 10 ఏళ్ళు అయిపోతుంది. కాదు, మాకు పొగరు ఉంది, పవరు ఉంది, ఎక్కేస్తాం, నేను పడి తొక్కేస్తాం, పడి చేద్దామని నెలెత్తే నీ పీకలు నీ ముక్కు తుంగబట్టలో తొక్కేస్తారు. సూర్యచంద్ర, పంజాబీ సేపుల ముందే ఔరుషాన్ని చూపిస్తున్నావు. పంజాబీ తిరిగితే పాతాలోనికి పోతావు. సూర్యచంద్ర, మేము పగబట్టిన కారణాలు కన్నా ప్రమాదకరంరా. మాతో పెట్టుకుంటే కాటు వేసి నిన్ను కాటికి పంపించకుండా వదిలిపెట్టవురా. అరే నీలాంటి బచ్చగాలు బెదిరింపులకు నా మూర్తి మీద మేసం కూడా కదరా. అడ్డదిడ్డంగా వాగితే అడ్డంగా నరికి ఇంకో తల్లికి బలిస్తా. సూర్యచంద్ర, సూర్యచంద్ర, ఈ చోరు చూసి జారుకోవడానికి మేము చిన్న పుల్లం కాదురా. చెడుగుడానికి అడుగొచ్చిన రక్తాన్ని రాలే కలుపుకొని త్రాగగల రౌడీపులలో రెచ్చిపోతున్న నీకు రక్త శాసనాన్ని రాయగల డాకు 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 సర్దార్ తమ్ముళ్ళురా. అరే సైలెంట్ గా ఉన్న సింహాన్ని జూలు తట్టు లేపకండి. అది జూలు విడిలిసిందంటే తట్టుకోలేరు. పోడ్రా, పారిపోడ్రా. సూర్యచంద్ర, ప్రభుత్వాలు నీలాంటి సింహాలకు గీతం పాడిన చరిత్ర మాదే. మాతో పెట్టుకుంటే మాడి మసైపోతావు. సూర్యచంద్ర, నీకు చావాలని కోరికగా